ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అమీర్పేటలోని మైత్రివనం హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద మహా ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్, కేపీ వివేకానంద, బీఆర్ఎస్ సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్, పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై జై తెలంగాణ. ఎల్ఆర్ఎస్ వెంటనే జై కేసీఆర్, జై తెలంగాణ. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఎల్ఆర్ఎస్ వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. కాంగ్రెస్ జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఎల్ఆర్ఎస్ వెంటనే ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అమీర్పేటలోని మైత్రివనం హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద మహా ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్, కేపీ వివేకానంద, బీఆర్ఎస్ సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్, పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ పైన బీఆర్ఎస్ పోరు బాట పట్టింది. లక్షలాది కుటుంబాలపై ప్రభుత్వం వేధిస్తున్న ఆర్థిక భారాన్ని తీసివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ శ్రేణులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ పార్టీ తమ నిరసన కొనసాగిస్తుంది. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు జరుగుతున్న నిరసనలో బీఆర్ఎస్ డిమాండ్ ఏముంది? రాజేష్, ఇప్పుడిప్పుడే జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్దకి కూడా బీఆర్ఎస్ నేతలంతా చేరుకోవడం జరుగుతుంది. ఇంతకుముందే హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద కూడా నిరసన కార్యక్రమాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మన జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం లిబర్టీ వద్ద ఉండడం జరిగింది. మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే భారీగా పోలీసులు కూడా మోహరించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఎల్ఆర్ఎస్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నిరసన
తప్పు నిరసన వైఖరి ఏదైతే ఉందో దానికి నిరసనగా ఇక్కడ ధర్నా కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, అలాగే అటు అంబర్పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్ కు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి చూసుకుంటే గతంలో ఒక ప్రణాళికాబద్ధంగా అటు గ్రామాలు కావచ్చు, మున్సిపాలిటీలు, నగర ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం కొద్దీ 2015 కావచ్చు, అలాగే 2020 సంవత్సరంలో కూడా మాస్టర్ ప్లాన్ కు సంబంధించి ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం కొద్దీ మాస్టర్ ప్లాన్ ఉండడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ కూడా అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ కావచ్చు, అనాథరైజ్డ్ ప్లాట్స్ ఉండకూడదు అన్న ఉద్దేశం కొద్దీ కూడా 2 సందర్భాల్లో కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అటు 2020 సంవత్సరంలో 131 జీవోను తీసుకుని వచ్చి ఏదైతే అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉండడం జరిగిందో వాటికి సంబంధించి 10,000 రూపాయలను, అలాగే ఇండివిజువల్ ప్లాట్స్ ఏదైతే ఉండడం జరిగిందో వాటికి సంబంధించి 1,000 రూపాయలను దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజుగా తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏదైతే రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఫీజులు కట్టడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందో వారందరికీ కూడా ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని, దాని ద్వారా దాదాపుగా 24 లక్షల అప్లికేషన్స్ రావడం జరిగింది. కాబట్టి 1,000 కోట్ల రూపాయలను దాని ద్వారా నిధులను సమకూర్చుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ దీనివల్ల చూసుకోవడం జరుగుతుంది. కానీ ఒకప్పుడు అధికారంలోకి రావాలి అన్న ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పార్టీ ఒక స్లోగన్ తీసుకోవడం జరిగింది, నో టీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్. అంటే తాము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తాము, ఎల్ఆర్ఎస్ కు సంబంధించి ₹1 తీసుకోము, ఎవరైతే అప్లికేషన్స్ ఇవ్వడం జరిగిందో వాటికి సంబంధించి కూడా ₹1 తీసుకోకుండా వారందరూ కూడా ఎల్ఆర్ఎస్ ను అప్లోడ్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అప్పుడు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. అట్లాంటి బడా నేతలు కూడా ఇప్పుడు ఇట్లాంటి చర్యలు తీసుకోవడం, ఇప్పుడు ఇట్లా మాట్లాడడం పట్ల కూడా ప్రజలందరూ కూడా ఒకంత అసహనాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక మాట మాట్లాడడం జరిగింది, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరో విధంగా మాట్లాడుతున్నాను అనే సందర్భాన్ని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే నేడు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఎల్ఆర్ఎస్ కు సంబంధించి అప్లికేషన్స్ ఎవరైతే తీసుకోవడం జరిగిందో వాటన్నిటికీ సంబంధించి కూడా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు ఎవరైతే చేసుకోవడం జరిగిందో అర్హులైన వారందరికీ కూడా డబ్బులు తీసుకోకుండా ఎల్ఆర్ఎస్ అప్రూవ్ చేయాలని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి వాటందరూ కూడా ఎంతమంది అయితే జీహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నారో వారందరినీ కూడా అప్రూవల్ చేయాలని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఒక కంటిన్యూస్ ప్రాసెస్ గా డెవలప్మెంట్ ఉండాలన్న ఉద్దేశం కొద్దీ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 2-4 ధోరణి వ్యవహరిస్తున్న సందర్భంలో అటు గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ కి సంబంధించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు. సార్ చెప్పండి, కాంగ్రెస్ అధికారంలోకి రాకముందుకు ఒక మాట మాట్లాడింది, ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని, అలాగే ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక నిధులను సేకరించాలని చూస్తుంది. దీని ద్వారానే ఏమనుకుంటారు సార్, దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈ నిరసన కార్యక్రమం ద్వారా ఎట్లాంటి బుద్ధి చెప్పబోతున్నారు? సార్, ఆనాడు గత ప్రభుత్వము ఎంతో పెద్ద ఎత్తున ఎల్ఆర్ఎస్ చేపట్టి ప్రయత్నాలు చేసినప్పుడు ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకలు చేసి ఎల్ఆర్ఎస్ చేస్తే ఫ్రీగా చేయాలని డబ్బులు కలెక్ట్ చేయాలని చెప్పిన నాయకులు ఈనాడు డబ్బులు కలెక్ట్ చేసి ఎల్ఆర్ఎస్ చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ డబ్బులు 1 కాదు 2 కాదు దాదాపు 25,000 కోట్లు 30,000 కోట్లు వసూలు చేసి ఏర్పాటు చేస్తున్నారు. పేద ప్రజానికం పైన అంత పెద్ద భారం మోపడానికి ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు. మేము మాత్రము ఎల్ఆర్ఎస్ కంపల్సరీ చేయాలనుకున్నప్పుడు ఫ్రీగానే చేయాలి, దీని గురించి ఎలాంటి ఫీజులు లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. ఫీజులు కలెక్ట్ చేస్తే మాత్రం ఊరుకునే పరిస్థితే లేదు. ఊర్ల పంటి కానీ బస్సుల పంటి ఎక్కడ చూసినా చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పేద ప్రజానికరణ గొంతు విప్పి మాట్లాడే ఏర్పాటు చేసిన సంగతి తెలియపరుస్తున్నాం. జై బీఆర్ఎస్. సార్ చెప్పండి, ఎట్లా ఉంటాయి అంటే ఒక ప్రణాళికబద్ధంగా చెరువులు శిఖం కావచ్చు, అసైన్ భూములు కబ్జాలు గురి కాకుండా పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా మంచి జాగా కొనుక్కోవాలని ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని అటు అప్పుడు ఈ ప్రజలకు సంబంధించి కొద్దిగా ఈ డబ్బులను తగ్గించాలనే ఉద్దేశం కొద్ది మందికి ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పార్టీకి సంబంధించి కూడా మొత్తం తొలగించాలంటున్నారు. అప్పటికి ఇప్పటికీ చూసుకున్నట్లయితే వారి వైఖరి ఏ విధంగా కనబడుతుంది? అటు 420 హామీలు ఏవైతే ఉన్నాయి దీన్ని బట్టి చూసుకున్నట్లయితే అవన్నీ నెరవేరుతాయనుకుంటున్నారు. ఇప్పుడు మనం గతంలోనే బీఆర్ఎస్ పార్టీ ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. కోర్టుకు వెళ్ళారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోర్టుకు వెళ్ళి కోర్టులో పిటిషన్ వేశారు. మరి అదేవిధంగా దాదాపు ఇది ఒకళ్ళిద్దరితో కాదు, 25,44,000 మందికి సంబంధించిన ఇష్యూ ఇది. దీంట్లో ఏంటంటే ఇన్ని లక్షల మందికి సంబంధించిన ఇష్యూని ఎప్పుడో అయిపోయేదాన్ని పెండింగ్ పెట్టించింది వీళ్లే. బట్టి విక్రమార్క గారు ఒకటి మాట్లాడారు, కోమటిరెడ్డి గారు ఒకటి మాట్లాడారు,
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి మాట్లాడారు. ఈ విధంగా రకరకాలుగా వాళ్లే మాట్లాడి మేము అధికారంలోకి వస్తే ఫ్రీగా చేస్తాం, మీరు ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఎట్లా మీరు ప్రతిపాదిస్తారు అని చెప్పేసి కోర్టుకు పోయి ఆప్ చేయించింది, డిలే చేసింది కాంగ్రెస్ పార్టీ. కనుక మేమేమంటున్నామంటే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ఫ్రీగా చేయండి, మీరు అధికారంలోకి వచ్చారు, మీరు చెప్పారు కాబట్టి మీరు అన్న మాట నెరవేర్చండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒకరిద్దరితో కాదు, దాదాపు లక్షల మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కనుక మీరు ఫ్రీగా చేయాల్సిందే. ఎందుకంటే మీ మాటలు మా దగ్గర అన్ని స్టేట్మెంట్లు సహా అన్ని ఉన్నాయి, ఎవరెవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ చేస్తూ మరి ఇవాళ నిరసన తెలుపుతున్నాం. డెఫినెట్ గా మీరు ₹1 కూడా పేదవాళ్ళ దగ్గర వసూలు చేసుకోకుండా మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సో మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు చేయాల్సిన స్లోగన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు నిజం చేయాలి అనే ఉద్దేశం కొద్ది కూడా చెప్పడం జరుగుతుంది. పేద మధ్య తరగతికి సంబంధించిన ప్రజలందరూ కూడా రూపాయి కూడా పెట్టుకుని ప్లాట్లను కొంటారు. కాబట్టి మీరే అన్నది ఏదైతే మీరే గతంలో ఫ్రీగా మేము అధికారంలోకి వస్తే ఫ్రీగా చేస్తామన్నారు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కోర్టుకు వెళ్లారు, దాన్ని ఇప్పటిదాకా లేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి ₹1 కూడా తీసుకోకుండా ఎవరైతే 24 లక్షల దాదాపు దరఖాస్తులు ఉన్నాయో వాటన్నిటి కూడా ఫ్రీగా వారందరికీ కూడా ఎల్ఆర్ఎస్ ఎవరైతే అప్రూవ్డ్ ఏదైతే అర్హులైన లబ్దిదారులు ఎవరైతే ఉండడం జరుగుతుందో వారికి సంబంధించిన ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఏదైతే ఉండడం జరిగిందో వారందరికీ కూడా అప్రూవ్ చేయాలని కూడా ఎమ్మెల్యేలు చెప్తున్న సందర్భం కనబడుతుంది. అది సత్ఫలితాలు ఇచ్చే వరకు కూడా తమ పోరాటం ఆగాలి, ప్రజల పక్షాన్ని నిలబడతామని కూడా చెప్తున్నారు. ఎల్ఆర్ఎస్ పేరిట ఫీజుల వసూలు నిలిపివేయాలంటూ అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ధర్నాలకు పిలుపునిచ్చింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చి ఉంది ప్రజలకు, అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ లేకుండా ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని, పేద ప్రజలపైన ఎటువంటి భారం మోపబోమని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తమ ఇచ్చిన హామీని విస్మరించి ఎల్ఆర్ఎస్ పేరిట భారీగా డబ్బులు వసూలు చేసే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందో వారందరికీ కూడా ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని, దాని ద్వారా దాదాపుగా 24 లక్షల అప్లికేషన్స్ రావడం జరిగింది. కాబట్టి ₹1,000 కోట్ల దాని ద్వారా నిధులను సమకూర్చుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ దీనివల్ల చూసుకోవడం జరుగుతుంది. కానీ ఒకప్పుడు అధికారంలోకి రావాలి అన్న ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పార్టీ ఒక స్లోగన్ తీసుకోవడం జరిగింది, నో టీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ అని. అంటే తాము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తాము, ఎల్ఆర్ఎస్ కు సంబంధించి ₹1 తీసుకోము, ఎవరైతే అప్లికేషన్స్ ఇవ్వడం జరిగిందో వాటికి సంబంధించి కూడా ₹1 తీసుకోకుండా వారందరూ కూడా ఎల్ఆర్ఎస్ ను అప్రూవ్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అప్పుడు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. అట్లాంటి బడా నేతలు కూడా ఇప్పుడు ఇట్లాంటి చర్యలు తీసుకోవడం, ఇప్పుడు ఇట్లా మాట్లాడడం పట్ల కూడా ప్రజలందరూ కూడా ఒకంత అసహనాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక మాట మాట్లాడడం జరిగింది, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరో విధంగా మాట్లాడుతున్నాను అనే సందర్భాన్ని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే నేడు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఎల్ఆర్ఎస్ కి సంబంధించి అప్లికేషన్స్ ఎవరైతే తీసుకోవడం జరిగిందో వాటన్నిటికీ సంబంధించి కూడా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు ఎవరైతే చేసుకోవడం జరిగిందో అర్హులైన వారందరికీ కూడా
డబ్బులు తీసుకోకుండా ఎల్ఆర్ఎస్ అప్రూవ్ చేయాలని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి వాటందరూ కూడా ఎంతమంది అయితే జీహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నారో వారందరినీ కూడా అప్రూవల్ చేయాలని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఒక కంటిన్యూస్ ప్రాసెస్ గా డెవలప్మెంట్ ఉండాలన్న ఉద్దేశం కొద్దీ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 2-4 ధోరణి వ్యవహరిస్తున్న సందర్భంలో అటు గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ కి సంబంధించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు సార్ చెప్పండి, కాంగ్రెస్ అధికారంలోకి రాకముందుకు ఒక మాట మాట్లాడింది ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని, అలాగే ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక నిధులను సేకరించాలని చూస్తుంది. దీని ద్వారానే ఏమనుకుంటారు సార్, దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈ నిరసన కార్యక్రమం ద్వారా ఎట్లాంటి బుద్ధి చెప్పబోతున్నారు? సార్ ఆనాడు గత ప్రభుత్వము ఎంతో పెద్ద ఎత్తున ఎల్ఆర్ఎస్ చేపట్టి ప్రయత్నాలు చేసినప్పుడు ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు చేసి ఎల్ఆర్ఎస్ చేస్తే ఫ్రీగా చేయాలని డబ్బులు కలెక్ట్ చేయాలని చెప్పిన నాయకులు ఈనాడు డబ్బులు కలెక్ట్ చేసి ఎల్ఆర్ఎస్ చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ డబ్బులు 1 కాదు 2 కాదు దాదాపు 25,000 కోట్లు 30,000 కోట్లు వసూలు చేసి ఏర్పాటు చేస్తున్నారు. పేద ప్రజానికం పైన అంత పెద్ద భారం మోపడానికి ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు. మేము మాత్రము ఎల్ఆర్ఎస్ కంపల్సరీ చేయాలనుకున్నప్పుడు ఫ్రీగానే చేయాలి. దీని గురించి ఎలాంటి ఫీజులు లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. ఫీజులు కలెక్ట్ చేస్తే మాత్రం ఊరుకునే పరిస్థితే లేదు. ఊర్ల పంటి కానీ బస్సుల పంటి ఎక్కడ చూసినా చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పేద ప్రజానికరణ గొంతు విప్పి మాట్లాడి ఏర్పాటు చేసిన సంగతి తెలియపరుస్తున్నాం. జై బీఆర్ఎస్. సార్ చెప్పండి, ఎట్లా ఉంటాయి అంటే ఒక ప్రణాళికాబద్దంగా చెరువులు శిఖం కావచ్చు, అసైన్ భూములు కబ్జాలు గురి కాకుండా పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా మంచి జాగా కొనుక్కోవాలని ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని అటు అప్పుడు ఈ ప్రజలకు సంబంధించి కొద్దిగా ఈ డబ్బులైనా తగ్గించాలనే ఉద్దేశం కొద్ది మందికి ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పార్టీకి సంబంధించి కూడా మొత్తం తొలగించాలంటున్నారు. అప్పటికి ఇప్పటికీ చూసుకున్నట్లయితే వారి వైఖరి ఏ విధంగా కనబడుతుంది? అటు 420 హామీలు ఏవైతే ఉన్నాయో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే అవన్నీ నెరవేరుతాయనుకుంటున్నారు. ఇప్పుడు మనం గతంలోనే బీఆర్ఎస్ పార్టీ ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. కోర్టుకి వెళ్ళారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోర్టుకెళ్లి కోర్టులో పిటిషన్ వేశారు. మరి అదేవిధంగా దాదాపు ఇది ఒకళ్ళిద్దరితో కాదు, 25,44,000 మందికి సంబంధించిన ఇష్యూ ఇది. దీంట్లో ఏంటంటే ఇన్ని లక్షల మందికి సంబంధించిన ఇష్యూని ఎప్పుడో అయిపోయేదాన్ని పెండింగ్ పెట్టించింది వీళ్లే. భట్టి విక్రమార్క గారు ఒకటి మాట్లాడారు, కోమటిరెడ్డి గారు ఒకటి మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి మాట్లాడారు. ఈ విధంగా రకరకాలుగా వాళ్లే మాట్లాడి మేము అధికారంలోకి వస్తే ఫ్రీగా చేస్తాం, మీరు ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఎట్లా మీరు ప్రతిపాదిస్తారు అని చెప్పేసి కోర్టుకు పోయి ఆప్ చేయించింది, డిలే చేసింది కాంగ్రెస్ పార్టీ. కనుక మేమేమంటున్నామంటే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ఫ్రీగా చేయండి. మీరు అధికారంలోకి వచ్చారు, మీరు చెప్పారు కాబట్టి మీరు అన్న మాట నెరవేర్చండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒకళ్ళిద్దరితో కాదు, దాదాపు లక్షల మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కనుక మీరు ఫ్రీగా చేయాల్సిందే. ఎందుకంటే మీ మాటలు మా దగ్గర అన్ని స్టేట్మెంట్లు సహా అన్ని ఉన్నాయి, ఎవరెవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ చేస్తూ మరి ఇవాళ నిరసన తెలుపుతున్నాం. డెఫినెట్ గా మీరు ₹1 కూడా పేదవాళ్ళ దగ్గర వసూలు చేసుకోకుండా మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సో మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు తెలిసిన స్లోగన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు నిజం చేయాలి అనే ఉద్దేశం కొద్ది కూడా చెప్పడం జరుగుతుంది. పేద మధ్య తరగతికి సంబంధించిన ప్రజలందరూ కూడా రూపాయి కూడా పెట్టుకుని ప్లాట్ఫామ్ కొట్టారు. కాబట్టి మీరే అన్నది ఏదైతే మీరే గతంలో ఫ్రీగా మేము అధికారంలోకి వస్తే ఫ్రీగా చేస్తామన్నారు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కోర్టుకు వెళ్లారు, దాన్ని ఇప్పటిదాకా లేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి ₹1 కూడా తీసుకోకుండా ఎవరైతే 24 లక్షల దాదాపు దరఖాస్తులు ఉన్నాయో వాటన్నిటి కూడా ఫ్రీగా వారందరికీ కూడా ఎల్ఆర్ఎస్ ఎవరైతే అప్రూవ్డ్ ఏదైతే అర్హులైన లబ్దిదారులు ఎవరైతే ఉండడం జరుగుతుందో వారికి సంబంధించిన ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఏదైతే ఉండడం జరిగిందో వారందరికీ కూడా అప్రూవ్ చేయాలని కూడా ఎమ్మెల్యేలు చెప్తున్న సందర్భం కనబడుతుంది. అది సత్ఫలితాలు ఇచ్చే వరకు కూడా తమ పోరాట మాగాలు ప్రజల పక్షాన్ని నిలబడతామని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఓటు